చైర్మనే 3,75,000 టికెట్లు అమ్ముకున్నారంటే ఈ 5 సంవత్సరాల్లో అసలు నిజంగా ఆశ్చర్యం కలిగించింది. నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి గారితో సమీక్షించినప్పుడు దేవాదాయ శాఖని నేనే ఆశ్చర్యపోయా. కొన్ని సమాచారాలు తెప్పించుకుని చదివినాక తప్పు చేయలేదు, తప్పు చేసింది మీరు. భగవంతుని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని రాజకీయ ప్రయోజనాల కోసమని వాడుకుంటున్నది మీరు. ఎందుకు తక్కువ నెయ్యి వాడుతారంటే ఆ నెయ్యి టీటీడీ వాళ్ళకి పడేదే 100 నుంచి 120 రూపాయలు అంట. 1 కేజీకి 200 రూపాయలు స్కామింగ్, 1 కేజీకి 200 రూపాయలు లెక్క ప్రకారం. ప్రమాణ స్వీకారం చేయకుండా అన్ని వ్యవస్థలను చేతులకు తీసుకుని ఎవరిని కేసులు పెట్టాలా, ఎవరిని హింసించాలని చూసినటువంటి వాడు. నీ దుర్మార్గాన్ని గురించి ప్రజలకు తెలుసు, నీ దుష్ట పరిపాలన గురించి ప్రజలకు తెలుసు. చంద్రబాబు నాయుడుని చీకొట్టేటువంటి పరిస్థితికి ఈరోజు భక్తులు ప్రజలు చేస్తున్నారు. స్వామి ప్రసాదం చూసినప్పుడు స్వామిని చూసుకునే విధంగా పవిత్రంగా భావిస్తారు. అటువంటి ప్రసాదాన్ని రాజకీయంగా వాడుకునేటువంటి కోణం ఉపయోగించుకుంటున్నాడు కొంతమంది. నిజంగా కళ్ళు తెరవాలి. 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. అయినప్పటికీ కూడా ఏదైతే మాట ఇచ్చారో ఆయన చేసుకుంటా వస్తా ఉన్నారు. మా మహిళమ్మ తల్లులకి తప్పకుండా దీపావళి నుంచి మళ్ళా సిలిండర్ కూడా ఉచితంగా ఏదైతే సూపర్ 6 లో ఇచ్చామో అది కూడా వస్తా ఉంది. ముందు మీరు చెప్పిన సూపర్ 6 అమలు చేసి ఆ రోజు చెప్పుకోండి మాది మంచి ప్రభుత్వం అని. ఈ రోజు మహిళలు ఎలా ఉన్నారంటే మీరు పోయి గడప గడపకి పోయి చూడండి ఒకసారి ఎలా ఉంటుంది. మిమ్మల్ని చొక్కా పట్టుకొని నిలదీసే పరిస్థితి ఉంది. ఈ రోజు మాకు ఇన్ని హామీలు ఇచ్చి మమ్మల్ని మోసం చేసి ఈ రోజు ఓట్లు ఇచ్చుకున్నారు. ఖచ్చితంగా మా బూత్ ఇన్ఛార్జెస్ కార్పొరేటర్ల మాట వినాలా, వాళ్ళు చెప్పేవి రీజనబుల్ ఉండేది అన్ని కూడా మీరు వినాలా. వినకుండా మీరు ఇంకా వైఎస్ఆర్ ప్రభుత్వం ఉందనే ధ్యాసలో ఉండొద్దండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అన్యాయాన్ని ఖండిస్తుంది, ప్రతి అరాచకాన్ని ఖండిస్తుంది. వాళ్ళు ఎంతటి పెద్దవాళ్ళైనా సరే ఎవడైనా సరే. రోజు పొద్దున వేసి టీవీ పెట్టి హైడ్రానే కనబడుతుంది. ఈ ప్రభుత్వ వైఫల్యాలన్నీ డైవర్షన్ చేయడానికి హైడ్రా పేరు మీద ముఖ్యమంత్రి గారు మనందరి అటెన్షన్ డైవర్షన్. ఇలా గుండాయిజం పెరిగిపోయింది రాష్ట్రంలో. ఇష్టానుసారంగా వచ్చి భయబాధలు చేసి ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది మంచిది కాదు. ప్రజలు రెచ్చిపోయినాక చూస్తే మీ ఇష్టం. ప్రజలు రెచ్చిపోయిన మాత్రం మీ హైడ్రా ఉన్నది ఏది ఉండదు. ఎక్కడ మీ ఇష్టం. అది ఇద్దరు డ్రామా చేసి రాజీనామాలు కాదు. నిజంగా నువ్వు ముందుకు వస్తావా ఎంక్వైరీకి? ఎంక్వైరీ లోపల ఇది వాస్తవాలు తేల్చి ఇవి వాస్తవం అని చెప్పి నేను తేల్చకపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. దానికి నువ్వు సిద్ధమా? పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అదే విధంగా కేటీఆర్ గారికి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. పదవిని దక్కించుకోవడం కోసం, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం కోసం రోజు అక్రమ అరెస్టులకు పాల్పడుతుండు. తప్పకుండా దీనికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. ఈ రాష్ట్రాన్ని దోసుకున్నదే మీ కుటుంబం. నువ్వు రాజకీయాల్లోకి రాకముందు నీ ఆస్తులు ఎంతో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నీ ఆస్తులు ఎంతో మొదలు ప్రకటించు. కేటీఆర్ వాళ్ళ నాయన అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నట్టుగా, ఆయన మంత్రి ఉన్నట్టుగా ఈ రాష్ట్రంలో కమిటీలు వేసుకొని మేము కమిటీ ద్వారా గాంధీ హాస్పిటల్ ఏదో మెరుగు చేస్తామన్నట్టు మాట్లాడుతుండు. మతి భ్రమించి కేటీఆర్ మాట్లాడుతుండు.